ఖైరతాబాద్ బడా గణేష్ ప్రతిష్టాపన కోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు ఎమ్మెల్యే దానం నాగేందర్. ఏడాది గణేష్ నిమజ్జన శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. హిమాయత్ నగర్ డివిజన్లోని పలు బస్తీల్లో 1,60,00,000తో చేపట్టిన అభివృద్ధి పనులను దానం ప్రారంభించారు. సీఎం చొరవతోనే ఈసారి హైదరాబాద్ పరిధిలో గణేష్ మండపాలకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు దానం. ప్రభుత్వ పరంగా పూర్తిగా అందరికి కూడా దగ్గరుండి ప్రభుత్వమే ఉచితంగా ఇది ఇస్తుంది. అన్ని రకాలుగా పర్మిషన్స్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఎవరు ఎన్ని మండపాలు పెట్టుకున్నా ప్రతి మండపానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్మిషన్స్ ఇవ్వమని చెప్పారు. కాబట్టి ఈ ఉత్సవాన్ని కుల మతాలకు అతీతంగా మనం వైభవంగా బ్రహ్మాండంగా జరుపుకుందామని, అదేవిధంగా మిలాదుల్ నబీ వినాయక ఉత్సవం రెండు ఊరేగింపు కార్యక్రమాలు రెండు ఒకటే రోజు వస్తాయి. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు విజ్ఞత మేరకు వారు మరి ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు కూడా మిలాదుల్ నబీని 19th చేస్తామని చెప్పడం అందరికి కూడా నేను వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే కోయిన్సైడ్ కాకూడదు రెండు ప్రోగ్రామ్స్ కాబట్టి, మరి ప్రాఫిట్ మొహమ్మద్ జన్మదినం కాబట్టి మిలాదుల్ నబీ, మరి ఆ సందర్భంలో ఈ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ కోయిన్సైడ్ అయితే ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలా జరగకుండా అందరు కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి మేరకు అందరు కూడా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరి ప్రత్యేకంగా ఈ రేపు 17వ తేదీ నాడు నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి భారతదేశం చరిత్రలోనే బ్రహ్మాండమైనటువంటి ఊరేగింపు రేపు 17వ తారీఖు జరుగుతుంది. కాబట్టి ఈ ఉత్సవంలో అందరు కూడా పాలు పంచుకోవాలని అందరితో విజ్ఞప్తి. ఖైరతాబాద్ లో అన్ని ఏర్పాట్లు అంచెలంచెలుగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. లక్షలాది మంది వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు కానీ నిత్య ప్రసాదాలు కానీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వివిధ సంఘాలతో కూడా మాట్లాడడం జరిగింది, వాలంటీర్స్ తో మాట్లాడడం జరిగింది. ఎవరైనా వచ్చి ఇక్కడ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేయడానికి ఎవరైనా ముందుకు వస్తే మా అడా కమిటీ మెంబర్స్ ఉంటారు. మీరు దయచేసి వచ్చినట్టయితే అందరికి కూడా మేము